పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 3-4 చిత్రాలున్నాయి. అందులో క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మొదలై దాదాపు 5 ఏళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొలిక్కి రావడం లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను ఈ రోజు ఉదయం 9 గంటలకు విడుదల చేశారు. ధర్మం కోసం యుద్ధం అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య మూవీస్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎన్నికల తర్వాత మొదలైన ఈ సినిమా 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత విడుదల కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ ఇది. తాజాగా టీజర్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. పవన్ కళ్యాణ్ పోరాట యోధుడిగా కనిపించాడు. ధర్మం కోసం పోరాడే వీరుడిగా పవన్ కళ్యాణ్ని అద్భుతంగా చూపించాడు దర్శకుడు. ఇక టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఇక ధర్మం కోసం ఈ టీజర్లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ కూడా అదిరిపోయాయి. ఈ టీజర్తో సినిమా మీద అంచనాలు మరో స్థాయికి పెంచారు దర్శకుడు. మొఘల్స్ కాలం నాటి చారిత్రాత్మక చిత్రం కావడంతో ఈ సినిమాని భారీ స్థాయిలో తీస్తున్నారు. కాస్త ఆలస్యం అయినా కూడా బ్లాక్ బస్టర్ అయ్యేలా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టీజర్ని చూస్తుంటే ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ కొట్టబోతున్నారని తెలుస్తోంది. గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ మూవీని తీసిన క్రిష్ హరిహర వీరమల్లును దానికి మించి తెరకెక్కించాడని టీజర్లో విజువల్ చూస్తే తెలుస్తోంది. ఇక టీజర్లో గ్రాఫిక్స్ అలాగే వివిఎఫ్ఎక్స్ విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన పోరాటాలు కూడా సినిమా మీద అంచనాలు పెంచేలా చేశాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ వీడియో 60 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు అన్ని భాషలకు కలిపి 35 కోట్లకు అమ్ముడుపోయినట్టుగా సమాచారం. మొత్తంగా డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ కలిపి దాదాపు 110 కోట్లు టేబుల్ ప్రాఫిట్ విడుదలకు ముందే నిర్మాతకు వస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ టీజర్ విడుదలైంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ అభిమానులను బాగా అలరించాయి. ఆసియా సినిమాలపై ఓ రేంజ్లో అంచనాలు పెంచాయి. హరిహర వీరమల్లు గ్లిమ్స్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఇప్పుడు టీజర్తో హరిహర వీరమల్లు మరింత హైప్ పెంచాడు. ఇక ఈ సినిమా 17వ శతాబ్దం నాటి కథతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మొఘల్, కుతుబ్ షాయీల నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కథ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోని ఎవరూ టచ్ చేయని కథతో రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులు ఎప్పుడూ లేని సరికొత్త అనుభూతిని పొందుతారని వెల్లడించారు. చిత్ర నిర్మాణ విషయంలో ఎలాంటి వెనకడుగు వేయకుండా రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లుగా తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాకు జ్ఞాన్ శేఖర్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బొర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఏ దయాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా వచ్చిన టీజర్ సూపర్ హిట్ అవడంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.